నువ్వెక్కడి నుంచి వచ్చావు? నన్ను పెళ్లి చేసుకోమని నీకెవరు చెప్పారు? నువ్వు నైని కాదని, త్రినేత్రి అని నీ మనసులో నాటింది ఎవరు? వాటికైనా సమాధానం చెప్పు. సారీ, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. నీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ ఇలా కోప్పడకూడదు. పర్వాలేదు బాబుగారు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు గుర్తు రావడం లేదు. నాకేం జ్ఞాపకం రావడం లేదు. ఏమైంది నాకు? వల్లభ, ఏమైంది వల్లభ? ఎందుకలా ఉన్నావు? మమ్మీ, నేనెప్పుడైనా కింద పడి మోకాళ్ళకి దెబ్బ తగిలితే నేను కూడా పెద్ద మరదలు నయని ఇలా ప్రవర్తిస్తానంటావా? తనకు దెబ్బ తగిలింది తలకు. తింగరి నా పెళ్ళాం హాసిని నా మెదడు మోకాళ్లల్లో ఉంది అని అంటూ ఉంటుంది కదా, అందుకని అడుగుతున్నాను మమ్మీ. వరి అవ్వకు. నువ్వు కింద పడ్డా, దొర్లినా, పొర్లినా సరే నీకేమీ అవ్వదు. హా? ఎందుకు మమ్మీ? నేనంత బలంగా ఉంటానా? నీ మొహం, నీకసలు బ్రెయిన్ ఉంటే కదరా, యూజ్లెస్ ఫెలో. అదేంటి మమ్మీ అంత మాట అనేసావు? నైని ఎందుకలా చేస్తుందో విచారించరా అంటే పరువు పోగొట్టుకున్న పురుషుల్లా విచారిస్తూ కూర్చున్నావు. మమ్మీ, ముందు తను పెద్ద మరదలో కాదో అది తేల్చుకుని చెప్పు. అప్పుడు తను ఎందుకలా చేస్తుందో నేను చెప్పగలను. అదే తెలిస్తే నిన్నేంట్రా అడిగేది? నేను మందులేసుకోమని టాబ్లెట్స్ ఇచ్చినా విసిరి కొట్టింది అంటే ఏమనుకోవాలి? అరే, మనమనుకోవడం పక్కన పెట్టు మమ్మీ. చిన్న మరదలి చెంప మీద జొన్న రొట్టె కొట్టినట్టు కొట్టింది. అరే, ఆ సౌండ్ ఇంకా నా చెవుల్లోనే మోగుతుంది. అరే, మరి తనేమనుకోవాలి చెప్పు? మూర్చపోలేదు, అదృష్టం. అలా కొడుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా. మమ్మీ, చాలా తేడాగా జరుగుతున్నప్పుడు పరీక్షలు ప్రయోగాలకు వెళ్ళి మనం కూడా దెబ్బలు తినేలాగా ఉన్నాం. అరే, నా చెంపకు కనీసం గడ్డమైనా అడ్డుంటుంది. వయసు అయిపోయినా ఇంకా కాస్త లేత ముదురున్నా నీ చెంపల పరిస్థితి ఏంటి మమ్మీ? నాకు వయసైపోవడం ఏంట్రా ఇడియట్? అలవాట్లో పొరపాటుగా అన్నానులే మమ్మీ, జాగ్రత్తగా ఉండమంటున్నాను. గురువుగారు, మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఎందుకు వల్లభా? మీరు అడగకపోయినా చెప్పేస్తాను. ఒకసారి మా పెద్ద మరదల్ని చూసారా, ఇలా వరుస కలిపి పిలిచినా కోప్పడుతుంది. అదిగోండి ఎలా చూస్తుందో చూసారా? యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో 2 రోజులు ఉందో లేదో, 3వ రోజే ఇంటికి వచ్చేసింది. ఎవరు తీసుకొచ్చారు? తనే వచ్చేసింది. ఇక మీరు ప్రశ్నించడం, నేను సమాధానం చెప్పడం అనవసరం. అర్థం కాలా? అర్థం అవుతుంది. వదినైతే అలా ఎలా వస్తుంది? వచ్చింది ఇంకెవరో అయి ఉంటారేమో. విక్రాంత్, ఎవరు మాట్లాడినా పర్లేదు కానీ నువ్వు అలా అనకు. అది కా తికమక మక్క తిక్కలో అలా అంటున్నాళ్లే విశాల్. లైట్ తీసుకో. చెల్లి పద, ఉప్మా వండుదాం. అలాగే. నువ్వు ఆగవే. పొద్దున్నే తిండిగోర తప్ప అసలు నైని ఎందుకిలా చేస్తుందో తెలుసుకోవా?
3 రోజుల నుంచి అదే పనిలో ఉన్నా ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. నువ్వు సంపంగిలా ఇప్పుడొచ్చి హడావిడి చేస్తే తిక్క పట్టిపోతావు పిన్ని. అంతిదిగా ఉందా? బాబుగారు, నా మానాన్న నేను ముగ్గేసుకుంటుంటే అందరూ వచ్చి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నైని, నువ్వు చీర కట్టుకొని చక్కగా పాట పాడుకుంటూ ముగ్గేస్తుంటే మనసుకి హాయిగా అనిపించింది. నైని ఈజ్ బ్యాక్ అని ఆనందంతో కేకలేసే లోపల ఇలా మాట్లాడి మళ్ళీ మా మొక్కలు మేము చూసుకున్నట్టు చేసావమ్మా. చూస్తున్నారు కదా గురువుగారు, ఇది నడిపి కోడలి వాలకం. నైని, స్వామి, నా పేరు త్రినేత్రి. గురువుగారు కూడా అయోమయం జగన్నాథంలా చూస్తారు చూడు మమ్మీ. నువ్వాగు. త్రినేత్రి, చెప్పండి స్వామి. నీకు ఈ పేరు ఎవరు పెట్టారు? అమ్మా నాన్నే పేరు పెడతారు కదా స్వామి. మీ అమ్మా నాన్న ఎవరమ్మా? అమ్మా నాన్న అమ్మా నాన్న మా అమ్మా నాన్న అది గుర్తుకు రావడం లేదు స్వామి.